మనిషి ఎంత శక్తివంతుడైనా ప్రకృతి ముందు మాత్రం చిన్నవాడే. ఒకే క్షణంలో వేలాది మందిని కబళించేటువంటి భూకంపాలు, నగరాలను మింగేసేటువంటి సునామీలు, ఆకాశం దద్దరిల్లేటువంటి తుఫాన్లు ఇవన్నీ కేవలం కథలు కాదు, నిజంగా జరిగినటువంటి భయంకర విపత్తులు. ఈరోజు మనం చరిత్రలో చోటు చేసుకున్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల గురించి తెలుసుకుందాం. ప్రకృతి సౌందర్యం మనసు పైన మైమరిచేటువంటి గుర్తును వేస్తే దాని కోపం ప్రపంచాన్ని నాశనం చేయగలదు. శాస్త్రవేత్తలు ఎంతో టెక్నాలజీని అభివృద్ధి చేసినప్పటికీ కూడా ప్రకృతి ఆగ్రహాన్ని పూర్తిగా అంచనా వేయడం ఇప్పటికీ అసాధ్యంగా ఉంది. ముందుగా భూకంపాల గురించి. 2011 జపాన్లో భూకంపం మ్యాగ్నెట్ స్కేల్ మీద 9.1 చూపించింది. క్షణాల్లో నగరాలని కూడా కుప్పకూలిపోయాయి. 2001 గుజరాత్ భూకంపం లక్షలాది మందికి నష్టం కలిగించింది. అలాగే 1976లో చైనాలో తుసాంగ్ భూకంపం చరిత్రలోనే అత్యధిక ప్రాణ నష్టాన్ని కలిగించింది. మరి ఈ భూకంపాలన్నీ ఎలా వస్తాయి? వీటికి కారణం టెక్టానిక్ ప్లేట్స్ మోషన్స్, ఫాల్ట్ లైన్స్. మరి ఎలాంటి సురక్షిత చర్యల్ని పాటించాలంటే మనం అందరం కూడా భూకంప నిరోధక భవనాలు, ఎమర్జెన్సీ డ్రిల్స్ ఇవన్నీ కూడా తెలుసుకుని ఉండాలి. తర్వాత సునామీ. 2004లో ఇండోనేషియన్ ఓషన్లో వచ్చినటువంటి సునామీ దాదాపు 14 దేశాల్లో 2.3 లక్షల మంది ప్రాణ నష్టం కలిగించింది. అలాగే 2011 జపాన్లో వచ్చినటువంటి సునామీ ఫుకుషిమా అణు ప్రమాదానికి కూడా కారణమైంది. సునామీ ఎలా వస్తుందంటే సముద్ర గర్భంలో భూకంపం లేదా అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల వస్తుంది. వీటి నుంచి మనం ఎలా రక్షణ పొందాలంటే ఎత్తైన ప్రదేశాలకి తరలి వెళ్ళిపోవడం. దీని తర్వాత అగ్నిపర్వతాలు. 1883లో క్రకటోవా ఇండోనేషియాలో వచ్చినటువంటి అగ్నిపర్వత శబ్దం దాదాపు 4800 కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. సోంపి విపత్తు. మొత్తం నగరం పూర్తిగా బూడిదగా మారిపోయింది. లావా యొక్క ఉష్ణోగ్రతలు, గ్యాస్ ఎక్స్ప్లోషన్ వీటన్నిటిని కూడా కలుగజేసింది. అండ్ హురికేన్స్. 1999లో ఒడిశాలో వచ్చినటువంటి సూపర్ సైక్లోన్ 10,000 మంది పైగా ప్రాణ నష్టం కలిగజేసింది. అలాగే 2005లోని యుఎస్ఏలో వచ్చినటువంటి హురికేన్ కత్రినా మొత్తం నగరాన్ని ముంచేసింది. ఇవి కూడా ఎలా ఏర్పడతాయంటే వేడి సముద్రాలు మరియు గాలుల యొక్క చలనం వల్ల ఏర్పడతాయి. ఇవే కాకుండా ఇంకా ఇతర విపత్తులు, ఫ్లడ్స్ అంటే వరదలు, డ్రాట్స్, కరువులు, వైల్డ్ ఫైర్ అంటే కార్చిచ్చు. 2013లో ఉత్తరాఖండ్లో వచ్చినటువంటి కేదార్నాథ్ వరదలు, కాలిఫోర్నియా అడవిలో వచ్చినటువంటి అగ్నిగుండాలు, ఆఫ్రికాలో వచ్చినటువంటి కరువు. మరి వీటన్నిటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రకృతి మనకి శత్రువు కాదు, కానీ మనం దాన్ని గౌరవించకపోతే మాత్రం అది తప్పకుండా మనల్ని శిక్షిస్తుంది. చెట్లు నాటడం, పర్యావరణాన్ని రక్షించడం, ఎమర్జెన్సీ ప్లానింగ్ ఇవే మన రక్షణగా ఉంటాయి. ప్రకృతి మన జీవనాధారం, దానిని కాపాడటం మన కర్తవ్యం. ప్రకృతికి మనతో పని లేదు, కానీ ఖచ్చితంగా మనకి మాత్రం ప్రకృతితో అవసరం.